ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి వన్ సైడ్ పైకి వెళ్ళి ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కన్సల్టేట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఉంది. ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఎందుకు స్ట్రాంగ్ మూమెంట్ వచ్చిందంటే మార్కెట్ ఇక్కడ దాకా 0.5% దగ్గర క్లోజింగ్ బుల్లిష్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి అప్ సైడ్ డైరెక్షన్ ఎప్పుడైనా ఫిబొనాకీ రూల్ బేస్ మీద 0.5 ఆర్ 0.6 దగ్గర నుంచి బయింగ్ వస్తుంది. అది డైలీ టైం ఫ్రేమ్లో అయినా 1 అవర్లో అయినా 15 మినిట్స్లో అయినా ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చింది, అది రీజను. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ మార్కెట్ ఓపెనింగ్, మార్కెట్ కానీ 200 కానీ 300 పాయింట్స్ అబోవ్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఖచ్చితంగా మార్కెట్ రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత ఏడో ప్రైస్ యాక్షన్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తే రివర్సల్లో ఒక ట్రేడ్ తీసుకుంటాం. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక రెడ్ క్యాండిల్ కానీ ఒక గ్రీన్ క్యాండిల్ ఏదైనా ఒక చిన్న క్యాండిల్ హైలో స్టాప్ లాస్ చూసుకొని ఎంట్రీ ఇస్తాము. తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వరకు టార్గెట్ తీసుకుంటాము. తర్వాత ఇక్కడ మనకి మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి కింద సైడ్ బ్రేక్ అయితే కింద సైడ్ ఎంట్రీ ఇస్తాం. లేదంటే రివర్స్ అయిందంటే మాత్రం వెయిట్ చేస్తాం. మళ్ళీ దీని హై బ్రేక్ అయితే మళ్ళీ ఎంట్రీ ఇస్తాం. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయితే. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కన్సల్టేట్ అయ్యి దీని హై బ్రేక్ అయినా లేదంటే కొంచెం పైకి వెళ్ళి దీని హై బ్రేక్ అయినా ఎంట్రీ ఇస్తాం. ఫ్లాట్ ఓపెన్ అయితే ఇది. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా రేంజ్ బౌండ్లో ఉంటుంది. డైలీ టైం ఫ్రేమ్లో దీనికి 50% కిందకి కానీ వస్తే బుల్లిష్ మూమెంట్ ఇంకా అయిపోయినట్టే. ఈ 50% కంటే కిందకి రాకూడదు. దీనికి ఫాలో త్రూ ఉండాలి క్యాండిల్ మాత్రం. దీనికి ఫాలో త్రూ ఉంటేనే ఈ స్ట్రాంగ్ బుల్లిష్కి కంటిన్యూషన్ ఉంటుంది. లేదంటే మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయ్యి సైడ్ వే నడిచిద్ది.